అందరికీ నమస్కారం. భారతంలో నీతి కథలకు స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటో తెలుసా? విదురుని నీతి పాటించి సుఖించండి. ఈ కథ ఉద్యోగ పర్వంలో ఉంది. సంజయుడు రాయబారానికి వెళ్ళి వచ్చారు. ఆయన వెళ్ళి వచ్చిన విషయాలన్నీ ధృతరాష్ట్రుడికి రేపు పొద్దున్న మీకు విన్నవించుకుంటానండి, సభలో విన్నవించుకుంటానని చెప్పేసేసి ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ధృతరాష్ట్ర మహారాజుకి రాత్రి నిద్ర పట్టలేదు. ఆయనకి చాలా ఆందోళన కలిగింది. కుటుంబ కలహం ఏ పరిణామాలకు దారితీస్తుందో అనే ఆందోళన రాజు హృదయంలో కల్లోలం పుట్టించింది. రాత్రికి రాత్రి మనశ్శాంతి కలిగించే ప్రియవాక్యాలు వింటూ నిద్రపోదామని మహామంత్రి విదురునికి కబురు చేశాడు. ఈ కబురు వినగానే మహారాజు రాత్రిపూట పిలిచారా? ఎందుకో అని, మొదటిసారిగా పిలిచారే రాత్రిపూట అని తక్షణమే ఆయన విదురుడు బయలుదేరి మహారాజు దగ్గరికి వెళ్ళారు. విదురుని వచ్చి నమస్కరించి రాజాజ్ఞానుసారం ఆసీనుడయ్యాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు తనకు నిద్ర పట్టడం లేదని, హృదయానికి శాంతి కలిగించే మాటలు చెప్పవలసిందని అడిగాడు. మహారాజా, మీకు నిద్ర పట్టడం లేదా? నాకు చాలా చిత్రంగా ఉంది. ఈ లోకంలో నలుగురికి మాత్రమే నిద్ర పట్టదు నాకు తెలిసి. వాళ్ళెవరో తెలుసా? విరోధం తెచ్చుకున్న దుర్బుద్ధులకు, ఇతరుల సంపద మీద హరించేవారికి, కామపేచ్ఛ ఎక్కువ ఉన్నవారికి, దొంగలకు మాత్రమే నిద్ర పట్టదు. కానీ మీరు ఈ 4 కోవల్లోకి రారే, మరి మీకు నిద్ర పట్టపోవడానికి కారణం ఏమిటి? నాకు అర్థం కావట్లేదు అని ఎదురు ప్రశ్న వేయడంతో ధృతరాష్ట్రుడు కొంచెం చికాగ్గా, నేను నీ ముఖం నుండి ధర్మ ప్రవచనమే కోరుకుంటున్నాను అన్నాడు. మహారాజా, ఉత్తమ గుణాలు, ఉన్నతాశయాలు, ఉదాత్త ధర్మాలు కల ధర్మరాజు త్రిలోకాధీక్షుడు కాగలిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాడే ఆ కుంతీసుతుడు. మీ మాటకి ఎన్నడూ ఎదురు చెప్పలేదు. అయినా మీరు వారిని కారడోలకు పంపారు. మీకు బుద్ధి లేదని, ధర్మజ్ఞులు గారని అనలేదు వాళ్ళు. అయినా వాటిని అనుసరించే దృష్టి మీకు లోపించింది. వారికి రావాల్సిన రాజ్యభాగం కూడా వారికి ఇవ్వలేదు సరికదా. ఆ స్థితిలో మీరు ఇప్పుడున్నారు కాబట్టి మీకు నిద్ర పట్టకపోవచ్చు. దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణాది అయోగ్యులపై అపరిమితమైన విశ్వాసం ఉంది మీకు. ఈ రాజ్యభారం అంతా వారి చేతుల్లో ఉంచారు. అలా ఉంచి శాంతిని వాంఛించడం వివేకమా మహారాజా అన్నాడు. సాత్విక స్వభావము, ఉద్యోగయత్నము, క్లేశ సహనము, ధర్మబద్ధ దృష్టి కల పురుషుడు ఎన్నడూ వంచితుడు కాడు. ఇటువంటి విద్వాంసులు దుష్టులకు దూరంగా ఉంటారు. మహారాజా, ధర్మార్థాలను అనుసరిస్తూ, లోక వ్యవహారం గ్రహిస్తూ, భోగచింత లేకుండా పురుషార్థాలు సేవిస్తూ, అప్రస్తుత ప్రసంగాలు చేయకుండా, దుర్లభాలు వాంఛించకుండా, పోయిన వాటి కోసం శోకించకుండా, ఎటువంటి విపత్తులు వచ్చినా ధైర్యం కోల్పోకుండా, ప్రారంభించిన పనిని నిర్విఘ్నంగా పూర్తి చేస్తూ, చెయ్యనిదే విడవకుండా, సోమరితనాన్ని దరి చేయనివ్వకుండా మనసును స్వాధీనంలో ఉంచుకోగలవాడే విద్వాంసుడు. ఆదరిస్తే ఆనందిస్తూ, అనాదరిస్తే ఆగ్రహం పొందడం విద్వాంసుల లక్షణం కాదు. వారి హృదయం గంభీరంగా గంగానది సదృశంగా ఉంటుంది. విద్వాంసుల బుద్ధి విద్యను అనుసరించిస్తుంది, అదుపులో ఉంటుంది. విద్యా వివేకము లేకుండా గర్వంతో చలించేవాడు మూర్ఖుడు. దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతూ లేనిపోని ఆశలు పెట్టుకునేవాడు అంతే. స్వీయ ధర్మాన్ని విడిచి ఇతరుల మార్గాలను అనుసరించేవాడు, స్నేహితులతో అసంబంధంగా చర్చించేవాడు, శత్రువులతో సఖ్యంగా ఉంటూ బలవంతంతో వైరం పెంచుకునేవాడు, మిత్రశూన్యుడు, ఎదుటివారు కోరకుండానే సంభాషించేవాడు, కృతజ్ఞులను విశ్వసించేవాడు, పరులలో దోషాలే చూసేవాడు, అకారణంగా ఆవేశానికి లొంగేవాడు, అనర్హులకు ఉపదేశాలు ఇచ్చేవాడు, వీరందరూ మూర్ఖులే ప్రభు.
విద్య, దానాలు ఎంత విరివిగా ఉన్నా ఆ రెండిటితో అహంకారం లేకుండా ఉండేవాడే విద్వాంసుడు. తన పోషణలో ఉన్న వారికి భాజనాలు సమకూర్చకుండా తన పొట్ట నింపుకునేవాడు పరమ మూర్ఖుడు. విషం ఉన్నదే, అది త్రాగిన వానికి చంపుతుంది. వాడి మొన కలిగిన బాణం గుచ్చుకున్న వాడే యమసదనం చేరుతాడు. మరి ఈ ప్రజా సమూహం ప్రభువును పదభ్రష్టుని చేసి పరలోకానికే పంపగలదు. విధి నిషేధాలు ఏంటో తెలుసా మహారాజా? ఇప్పుడు చెబుతాను, మీకు వివరంగా వినండి. ఏకాకిగా అంటే ఒంటరిగా భోజనం చేయకూడదు. విషమ సమస్యలు ఎదురైనప్పుడు తనకు తానే నిశ్చయాలు తీసుకోకూడదు. ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. అందరూ నిద్రిస్తుంటే ఒకడిగా మేల్కొని ఉండరాదు. సహన శక్తి కలవారిలో అసమర్థత ఉంటుందని అంటారు, కానీ అసమర్థులలో సహనం అనేదే ఉండదు. క్షమ కంటే బలీయమైనది లేదు. అది పురుషులకు అలంకార సూక్తమే. అల్పబుద్ధులను, అదే పనిగా ఆలోచించేవారిని, త్వరగా నిర్ణయాలు మార్చేసేవారిని, స్తోత్ర పాఠకులను రహస్య సమాలోచనకు ఆహ్వానించకూడదు. కుటుంబంలోని వృద్ధులను, దారిద్ర్యంలో పడ్డ ఉన్నత కుటుంబీకులను, అటువంటి దశని అనుభవించే స్నేహితులను, సంతాన విహీనమై భర్తను కోల్పోయిన సోదరిని ఆదరించి ఆశ్రయమిచ్చి పోషించాలి. సందర్భం లేకుండా కోపం తెచ్చుకునేవాడు, సేవకుల కష్టసుఖాలతో నిమిత్తం లేకుండా వారి చేత సేవ చేయించుకునేవాడు, వారి కృషికి తగిన వేతనాలు బహుమతులు ఇవ్వనివాడు. ప్రభువు అచిరకాలంలోనే ప్రజలు క్రిందకి దింపుతారు. అలాంటి ప్రభువుని అచిరకాలంలో ప్రజలు క్రిందకి దింపుతారు. పన్నులు వసూలు చేయడంలో కూడా అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పూలదండలు కట్టేవాడు మొక్కకి ఏ చేటు రాకుండా దాన్ని పెంచుతూనే పువ్వులు కోసేట్టు పన్నులు వసూలు చెయ్యాలే తప్ప బొగ్గుల వ్యాపారుల చెట్టు మొదలంతా నరకకూడదు. నారి విప్రజనుల మీద, స్వజనం మీద శౌర్యం ప్రకటించేవారు ఆరముగ్గిన పండులా నేల కూల్తాడు. విశాల ప్రాంతంలో ఒక్కటిగా పెరిగే చెట్టు గట్టి వేళ్లతో బలంగా పెరగవచ్చు, కానీ ఒక్క గాలివాన విసిరిందంటే మహారాజా సమూలంగా నేల కూలిపోతుంది. అదే వృక్షం సమూహం మధ్యలో ఉంటే అప్పుడు అది అంత సులభంగా గాలికి వరిగిపోదు. అందుచేతనే సజ్జనులు సంఘంగా ఉండాలని, వారంతా పరస్పర సహకారంతో చరించాలని బుద్ధులు చెప్తారు పెద్దవాళ్ళు. ఆకాశాన్ని పిడికిటి పోటుతో వంచేద్దామనుకునేవాడు, ఇంద్రధనస్సును తన బాహుబలంతో వంచుదామనుకునేవాడు, సూర్యకిరణాలను దోసిట పడదామనుకునేవాడు, వీరందరూ మూర్ఖులే. ప్రియం హితం. మనకు ప్రీతి కలిగే మాటలు చెప్పేవారు అయాచితంగానే అనేకులు లభిస్తారు. మనకి ప్రీతి కలిగే మాటలు చెప్పేవారు అయాచితంగానే మనకు లభిస్తారు, కానీ మన శ్రేయస్సు కోరి హితవు చెప్పేవాడు దొరకడు. ఒకవేళ హితబోధ చేసేవారున్నా వినేవాడు ఉండడు. ధర్మదృష్టి విడవకుండా స్వామి యొక్క ప్రియాలతో నిమిత్తం లేకుండా హితవు చెప్పగలవాడే ఉత్తమ సేవకుడు. సేవకుల జీవన భారం గ్రహించి వారికి వేతనాలు ఇవ్వాలి. లేకపోతే ఆ వాటితో మంత్రులు భోగించి వచ్చి ప్రభువు కూడా చేసిన తప్పుని ఒప్పుకోకపోతే వాళ్ళు పరాభవింపగా తప్పదు. ప్రభువు మాట పెడచెవిని పెట్టి ఇతర కార్యాల్లో తిరిగే సేవకుని, అహంకారంతో ప్రభువుకు ప్రతికూలంగా చరించేవాడిని మరుక్షణమే పదవిని తొలగించాలి. ప్రభువు కూడా బలాల్లో బాహుబలం మొదటిదే అయినా
దాన్ని ఘనంగా భావించకూడదు. ఇక రెండవ బలం ఉత్తమమైన మంత్రి, తరువాత ధనబలం, తరువాత పితామహ ప్రాప్తమున్నదే, అది సహజ బలం. అన్నిటినీ మించినది బుద్ధిబలం. స్త్రీ సౌభాగ్యశాలిని కనుక ఆమె గృహ అలంకారం. అందుకే ఆమెను రక్షించుకోవడం పురుషుని విధి. మహారాజా, సర్వ సద్గుణ సంపన్నులు, ధర్మమర్మాజ్ఞులు అయిన పాండవులతో విరోధం ఉచితం కాదు. అందుచేతే వారి భాగం వారికిచ్చి సంతోషించండి అన్నాడు. అప్పుడు మీకు తృప్తిగా నిద్ర పడుతుంది అని కూడా విదురుడు సంభాషించాడు.